ఊరగాడు విషయాలు లెక్కున్నాడే. రే వాడు విశాల్ గాడేరా. ఏం తంబి ఇట్లొచ్చినావు? నీతో ముచ్చట్లు పెట్టుకుని వచ్చినాం బే. నాతో ముచ్చటండి బాయ్. గదే బామర్ది గా దినం గా వీడియో షూట్ ఎందుకు చేసినావు? ఏ దినం ఏ వీడియో యాదొస్తలేదు బాయ్. అది యాదొచ్చిందా? అమ్మో నన్నే కొడతారా? బలిసిందిరా బాయ్ మీకు. మీ స్కెచ్ మొత్తం నాకు అర్థమైంది. నమస్తే అన్న. చంపేస్తా. నేనే కదరా వాడిని పట్టించాననే విషయం ఆ భవానీ శంకర్ గారికి తెలిస్తే నన్ను బతకనివాడు, చంపేస్తాడు. ఇక నా వల్ల అవ్వట్లేదు, కానీ మీరు వెళ్ళండి రా, వాడి సంగతి చూసుకోండి. రోజు మా చేతులు అయిపోయావురా. హలో అన్న, నన్ను ఇద్దరు ఫాలో అవుతున్నారు. నువ్వు మన ప్లేస్ ఉన్నావు కదా, నేను ఎక్కడికే తీసుకొస్తాను. అరే గిరి, ఏమైందిరా? అరే గిరి పైకి లేరా? ఏమైందిరా? అన్నా ఫోన్ లో చెప్పింది వీళ్ళ గురించి అన్న. ఆ వాడి మీద చెయ్యడానికి ఎంత ధైర్యం నీకు? అడగడానికి నువ్వెవడ్రా? ఈ కొబ్బరి బోండం కోటిలింగంతో పెట్టుకుంటే నీ తలకొరివి నువ్వు పెట్టుకున్నట్టే. వాడిని పంపించకపోతే నీ తలకొరివి మేం పెట్టాల్సి వస్తుంది. నీ దండం పెడతారు, నన్ను కొట్టద్దు, నేను నిజం చెప్పేస్తాను. అయితే చెప్పు, ఆ వీడియో షూట్ చేసింది ఎవరు? ఇంకా వీడియో సెల్లో షూట్ చేసింది నేనే. ముందు అర్జెంట్ గా దిగండి సార్. కదే ఎందుకు బే? ఇంకా వీడియో తీసి ఇంకా భవానీ పంపిస్తే నాకు డబ్బులు ఇస్తానన్నా, గందుకే తీసి. అయితే ఆ భవానీ స్కెచ్ ఏంటో నీకు తెలిసే ఉంటుంది. నాకే తెలుసు, చెప్పరా? నాకేం తెలీదు. రే మామ, వీడియో ఎందుకు చెప్తారా? అయిపోయాడు. చెప్తాను, నన్నే చేయకు, నిజం చెప్పేస్తాను. ఆ రోజు గంధి బొమ్మ సెంటర్ దగ్గర విశ్వనాథన్ చూసి అన్నకు ఫోన్ చేసి చెప్పింది నేనే. ఆ విశ్వనాథం బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామని వచ్చిన ఆటో ఎక్కాడన్నా. ఓకే అన్నా, ఓకే. ఏం బాబు ఇంకా లేట్ అవుతుందా? లేదు సార్, వచ్చేస్తున్నాను. అలాగా రోజు మీరు బ్యాగ్తో డబ్బులు తీసుకెళ్ళిపోయిన తర్వాత గా ముస్లిం బతికే ఉండు. అది నా సెల్లో షూట్ చేస్తుండగా అప్పుడు ఏమైందో తెలుసా? చెప్పు విశాల్, త్వరగా వచ్చారా? డబ్బురా, అది నా డబ్బురా, అది నా పింఛన్.